పృథ్వీరాజు లైవ్‌లో ఆడియో ఫంక్షన్‌లో మాట్లాడడం మనందరం చూసాము. అసలు పృథ్వీరాజ్‌కి జగన్మోహన్ రెడ్డి ఎస్‌వీబీసీ చైర్మన్ అంటే ఒక పెద్ద పెద్ద మనుషులు కూర్చునే చైరు అలాంటి పదవి ఇస్తే, ఈరోజు దున్నపోతులా బయటకొచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తున్నాడు. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. పవన్ కళ్యాణ్‌ని చూసుకొని అయిపోగరు. ఏం ఓటు బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్‌కి? ఏం చూసుకొని పవన్ కళ్యాణ్ పొగరు? అసలు సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా అసలు? అసలు సినిమా స్టేజ్ మీద రాజకీయం ఏంటి? నీకు 30 సంవత్సరాల కుర్రోడు సినిమా తీసుకొని ఏదో ఫంక్షన్‌లో మాట్లాడమని మైక్ ఇస్తే, ఇష్టం వచ్చినట్టు 150, 11 గొర్రెలు ఇప్పుడు పెంచి ఒక గొర్రెలను కాసుకో పోయి. అందరం గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా ఇది. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా స్టేజ్‌ల మీద రాజకీయం మాట్లాడితే, ఆ సినిమా ఖచ్చితంగా తొక్కేస్తారు. యశ్వక్ సేన్ కూడా మాట్లాడుతున్నాడు. నేను వింటే మైక్ లాగేసుకొని అని. నీ పక్కనగా చిరంజీవి జై జనసేన అని చెప్పింది. అప్పుడు మైక్ లాక్కున్నావా? అంత దమ్ము లేదు నీకు అక్కడ. ఎవడికి వాడు అవకాశవాదంగా రాజకీయం వాడుకొని సినిమా స్టేజ్ల మీద ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేతులు కాచుకొని కూర్చోలేదు. అయినా పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిండు. 130 స్థానాల్లో పోటీ చేస్తే 120 స్థానాల్లో డిపాజిట్లు రాలేదు. అలాంటోని వెనకాల పెట్టుకొని 40% ఓటింగు వచ్చిన మొన్న అంతా ఓడిపోయి 40% ఓడిపోయినా కూడా 40% ఓటింగ్ వచ్చింది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ఎగతాళి చేస్తావు. విశ్వక్ సేన్ ఖచ్చితంగా పృథ్వీరాజ్ సార్ క్షమాపణ చెప్పించాలి. జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం మీకు చేతగానితనం అయిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం కాదు, అన్నీ చూపిస్తుంది.